రే గిదేం డ్రెస్ రా గట్లుంది అన్నమనుకో ఏ నీకు తెలియదు పాడలేదు కొత్త సినిమాలో మా హీరో వేసుకోలే గదే నేను కుట్టించుకున్నా అని అంటారు. ఓ పొరడా ఆ నెత్త పిట్ట కూడారా గట్ల కటింగ్ చేయించుకున్నావు అని అమ్మ మందలిస్తే నీ అవ్వ నీకేం తెలియదు ఇది ఫ్యాషనే మా హీరో గిట్లనే కొట్టించుకుండు మళ్ళా అని అంటారు. అంటే సెలబ్రిటీలు ఎట్లా చేస్తే మనోళ్ళు అట్లా చేయబోతారు అన్నట్టు. అందుకే ఓ ఎమ్మెల్యే సారు ఆ యాక్టర్లను ఒకటి కోరుతాండుల్లా గా ముచ్చటకు పోవాలంటే ముందు గీ ముచ్చటినాలే. హిప్పసార దేవాల్సిందే ఆదివాసీల ఆమ్దాని పెంచవలసిందేనని జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ మొన్న అసెంబ్లీలో మాట్లాడితే సోషల్ మీడియాలో తిక్క పోస్టులు పెడుతురని గరమయ్యండు. ప్రకృతి ఇచ్చింది పానానికి మంచిది, ఇప్పసార తయారు చేస్తే తప్పేందని అస్సలు తగ్గుతలేడు. నడిమిట్లకు సినిమాలను గుంజుకొచ్చిండు గిట్లా. నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా చెప్తారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. సినిమాలలో మందును గొప్పగా చూపిస్తే మురిసిపోతారు, మేము బయట మాట్లాడితే తప్ప అనేది ఎమ్మెల్యే గారికి వచ్చాను. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ దావకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పబ్బులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్ వల్ల డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. పాటలు గిన మందు గొప్పతనం సాటింపేసేటట్టు ఉంటున్నాయట. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డాన్సులు వేస్తుండ్రు. సినిమా కంపెనీలనే డ్రగ్స్ ఎక్కువ వాడతారనే ప్రచారం ఉంది, దాన్ని కంట్రోల్ చేయాల్సిందే, ఆ జిమ్మదారి హీరోలు తీసుకోవాలని సలహాలు ఇచ్చిండు సారు. పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డాన్స్ చేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ వింటారు. అంతేకాదు యాక్టర్లు డ్రగ్స్ టెస్ట్ వేయించుకుంటేనే సినిమా రిలీజ్ కు పర్మిషన్ ఇచ్చేటట్టు రూల్ తేవాలన్నట. సినిమా యాక్టర్స్ కూడా అందరు టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. మరి మీకుందా సార్ సర్టిఫికేట్? నేను కూడా టెస్ట్ చేసుకున్నా, నా దగ్గర రిపోర్ట్ ఉంది. డ్రగ్స్ తీసుకుని టెస్ట్ ఎంత చేసుకున్నా. సారు మంచి మాట చెప్తుండొచ్చు కానీ కిక్కిచ్చే ముచ్చటాన్ని సోషల్ మీడియాలో ఇంకెంత ట్రోల్ చేస్తారో పో. వాళ్ళు గ్లాస్ పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో.